ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అకాల వర్షాలతో దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నదాతలకు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ పడిగాపులు తప్పడం లేదు. ఇప్పటికే బేల మార్కెట్ యార్డులో నెల రోజులుగా నాణ్యత లేదని కొనుగోళ్లను నిలిపేసిన అధికారులు తాజాగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ అదే సాకుతో కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి నుంచి సోయా అమ్మకానికి పడిగాపులు కాస్తున్నా నాణ్యత లేదని అధికారులు ముఖం చాటేయడంతో ఏం చేయాలో తేలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతతో సంబంధం లేకుండా సోయా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ముందు డిసెంబర్ 1 తారీఖు నాడు ఇచ్చిండు భీమసరి ఊరు సోయా కొంటామని, అది క్యాన్సల్ అయింది. తర్వాత 10 డిసెంబర్ ఇచ్చిండు, అది కూడా క్యాన్సల్ అయింది. మళ్ళీ ఇప్పుడు 29 డిసెంబర్ ఇచ్చిండు, ఇప్పుడు ఇది కూడా క్యాన్సల్ అయింది. కొంటలేమని మేము కుప్పలు పోసుకొని రెడీ ఉన్నాం. రాత్రి నుంచి దినమంతా ఎందుకు కొంటలేదు, మరి రైతులకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? ఇక్కడ కోతులు బుక్కుతుండే, అన్ని బుక్కంగా కూడా మేము కుప్ప వచ్చినాం. ఇక ఒక్క మనిషి ఖరీదారు అస్తలేడు. మరి దీని గురించి మీరు న్యాయం చేయాలని మేము రైతుల తరపు నుంచి మీ అందరికీ చేతులెత్తి కోరుచున్నాము. సోయాబీన్లు ఇవాళ కొనుగోలు చేస్తామంటే తీసుకొచ్చాము, ఇక్కడనే వండుకున్నాము. ఇది వరకు దాకా సాలరీ ఎవరు రాలేదు. మరి కొనుగోలు చేస్తారో చేయరో తెలియని పరిస్థితి ఉంది. డేట్ పెట్టిన రోజు అంటే ఈ రోజు రోజు వచ్చాము, ఇంక ఇది వరకు దాకా అధికారులు స్పందిస్తలేరు. మరి కొనుగోలు చేస్తారా చేయరా అన్నది మాకేం తెలియడం లేదు సార్. ఇప్పుడు తీసుకొస్తే ఇవి నల్లగా ఉన్నాయి, అది ఉంది, మైచేరు ఉంది, అది ఉంది, ఇది అని రైతుల్ని చేస్తున్నారు. ఒక 40 కుంటల సోయలు తీసుకొచ్చిన, అయితే ఇయ్యాల కొంట రేపు కొంటాను కూడా మాకు తారీఖులతో జరుపుకుంటూ వచ్చింది, కానీ మాకు సోయల్ని మాత్రము తీసుకుని లేదు. ఈ సోమవారం మరి తెల్లని అలాంటి వేసిండ్లు, మళ్ళీ అలాంటి వేసిన తర్వాత ఇక్కడికి వస్తేనేమో మాకు ఏమీ లేదు. అన్నంకు లేక నీళ్ళకు లేక మేము అన్ని ఇబ్బందులు పడి మేము బాగా పరిశాన్లు ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 6.5 లక్షల కుంటాల సోయా కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 1,54,000 సోయాబీన్ మాత్రమే కొనుగోలు చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు FAQ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి దృశ్య మరి కలెక్టర్ గారికి పదే మేము చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ విధంగా 3 నెలల నుంచి రైతులు కష్టపడతా ఉన్నారు. గ్రామాలలో నిల్వలు ఉన్నాయి, కానీ కొనే నాదుడు లేకనే ఈరోజు అంత ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని వీటన్నింటినీ తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.